మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఈ యొక్క వార ఫలితాల్లో 5వ తేదీ నుంచి 11వ తేదీ అక్టోబర్ మధ్యలో ఉండేటువంటి గ్రహస్థితి ఏమిటి? మనకి చంద్రుడు ప్రధానంగా కుంభరాశి నుంచి వృషభ రాశి వరకు సంచారం జరుగుతుంది అయింది ఈ వారం రోజుల పాటు. అలాగే మిథునంలో గురువు, సింహరాశిలో శుక్రుడు కేతువు, కన్యారాశిలో రవి, అదేవిధంగా తులారాశిలో కుజుడు బుధుడు కలిసి ఉన్నారు. ఇక ఈ మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, మరియు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఏ నామస్మరణ, ఏ పరిహారం చేసుకోవడం వల్ల చిన్నపాటిది, మనం పెద్దగా ఏం కంగారు పడకుండా చాలా చిన్న నామస్మరణతో ఈ కలియుగంలో మనం తరించగలుగుతాం. కాబట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మేషం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మేషం వారు మీరు వివాహ విషయము, సామాజిక సంబంధించినటువంటి అంశాల్లో కొంచెం ఘర్షణాత్మకమైనటువంటి స్థితిగతులు ఉంటాయి. సప్తమ స్థానంలో శత్రుగ్రహంతో ఉంది కాబట్టి జీవిత భాగస్వామితో లేదా పార్ట్నర్స్తో కూడా. అలాగే పొరపాటును కూడా మీరు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో ధనాన్ని పెట్టకండి. మాట్లాడేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు కాస్త చూసుకొని కమ్యూనికేట్ చేయండి. ప్రధానంగా ఈ వారం ముఖ్యంగా 5, 6, 7, 8 తేదీలు, 5, 6, 7వ తేదీ వరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదైనా ల్యాండ్ కానీ, ప్రాపర్టీ కానీ, వాహనం మీద వెళ్ళేటప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. కాస్త ప్రేమించిన వారితో చిన్న చిన్న డిస్ప్యూట్స్, దూరం అవ్వడం, ఫ్రెండ్స్తో దూరం అవ్వడం అనేటువంటివి కాస్త కనబడుతున్నాయి. 6వ స్థానంలో మీకు రవి ఉన్నాడు కాబట్టి శత్రువుపై జయం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే పార్ట్నర్షిప్స్ చేసేటప్పుడు, పార్ట్నర్షిప్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఏదైనా రాతకోతలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో కొంత డాక్యుమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు చిన్న చిన్న డిస్ప్యూట్స్ చూపిస్తున్నాయి కాబట్టి ఆ యొక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళి జాబ్ కానీ, వ్యాపార సంబంధించినవి కానీ ప్రయత్నం చేసినట్లయితే కొంతవరకు బాగుంటుంది. కాకపోతే అధిక లాభాలు వస్తాయి, మనకేదో అవతల వాళ్ళు మనకేదో ఇచ్చేస్తారనేటువంటి భావనతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని 5, 6, 7 తేదీలు తొందరపాటు నిర్ణయాలు అసలు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన, మీకు లైఫ్ లాంగ్ చేయాల్సింది మాత్రం ఖచ్చితంగా సూర్యభగవానుడే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు గణపతి యొక్క ఆరాధన మరియు అమ్మవారి యొక్క ఆరాధన, లక్ష్మీ గణపతి స్తోత్ర పఠనం చేయడము, గోవులకి కాస్త గ్రాసము తినిపించడము, కేతుగ్రహము, రాహుగ్రహము, శుక్రగ్రహాల దగ్గర దీపారాధన చేయడము చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. వృషభం వారికి కనుక చూసుకుంటే మీ యొక్క రాశ్యాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో కేతువుతో ఉన్నాడు. మీరు శుక్రుడు మారే వరకు ఆల్మోస్ట్ అంటే ఎప్పుడు మారుతున్నాడు ఈ శుక్రుడు అని చెప్పి చూసుకుంటే 9వ తేదీ మారిపోతున్నాడు. సో 9వ తేదీ వరకు అక్టోబర్లో మీరు ఏదైనా వాహనం కానీ, గృహం కానీ, వాహనం మీద వెళ్ళేటప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. ధనాధిపతి అయినటువంటి బుధుడు కుజుడితో ఉన్నాడు కాబట్టి అప్పులు జోలికి వెళ్ళకండి. అప్పులు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ, లేదా అనవసరమైన ఘర్షణ ఏర్పడుతుంది ఒక మాట అనడం వల్ల, ప్రేమ వల్ల ఒక్కోసారి ఘర్షణలు ఏర్పడతాయి అన్నప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఏదైనా అగ్రిమెంట్స్ సంతకం చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ యొక్క విషయంలో అంటే 5, 6, 7 తేదీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ ఈ పంచమ స్థానంలో పంచమాధిపతి ఉన్నందుకు గుర్తుపెట్టుకోండి. ఈ పంచమ స్థానంలో పంచమాధిపతి పంచమ స్థానంలో 4వ అధిపతి ఉన్నందుకు, పంచమాధిపతి వెళ్ళి 6వ స్థానంలో ఉన్నందుకు ఫ్రెండ్స్ గురించి ఏదైనా అప్పుకు సంబంధించిన విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. బట్ ఏంటంటే ఇక్కడ 6వ స్థానంలో ఉండేటువంటి ఆ 2 గ్రహాలు కుజుడు, బుధుడు ఎవరైతే ఉన్నారో ఈ 2 గ్రహాలు కూడా మీకు ఏం చెప్తున్నాయంటే బీ కేర్ఫుల్. గొడవల విషయంలోని, అప్పుల విషయంలోని, అనవసరమైనటువంటి ఘర్షణల విషయంలోని, అందులో ముఖ్యంగా 5, 6, 7 తేదీలు ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకునే విషయంలోని,
ఆ పర్టికులర్ 5, 6, 7 తేదీలు కొంచెం ఏదైనా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు లేదా అక్కడ ఎవరైనా ఏదైనా సహకరిస్తారన్నప్పుడు మనం వాళ్ళకు కొంత మనీ అప్పు చేసి ఇచ్చేటువంటి విషయాల్లోనే జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం, విదేశీ సంబంధించినటువంటివి కూడా కొంతవరకు సహకరించేటువంటి సమయం మీకు నడుస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఏమిటంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశి అధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు, అది కూడా 6వ అధిపతితో. ఫ్రెండ్స్ లేదా ఉపాసనా సంబంధించినవి కొంచెం తీవ్ర ఉపాసనలు చేయడానికి ఈ యొక్క గ్రహస్థితి అనుకూలిస్తుంది. అలాగే స్నేహితులతోని ప్రేమ వ్యవహారాల విషయంలోని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్ జోలికి అసలు పొరపాటును కూడా వెళ్ళకండి. 5, 6, 7 తేదీలు, ముఖ్యంగా 5వ తేదీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటువంటి అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి. 6, 7 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ధనపరమైనటువంటి విషయంలో ఏదైనా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు 6, 7 తేదీలు అస్సలు పనికిరావు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఈ 3వ అధిపతి ఎవరైతే ఉన్నాడో రవి 4వ స్థానంలో ఉన్నందుకు పర్టికులర్గా 3వ స్థానాధిపతి 4లో ఉండడం అనేటువంటిది ఇది కొంచెం ఈ ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు, ఎందుకంటే 3వ అధిపతి ఎప్పుడైతే 4లో ఉన్నాడో 4వ స్థానాధిపతి వెళ్ళి కుజుడితో కలిశాడు కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు మీరు చేసేటువంటిది ఏదైతే కమ్యూనికేషన్స్ ఏదైతే ఉంటాయో ఖచ్చితంగా మీకు తద్వారా 100/100% మీరు మాట్లాడేటప్పుడు కొంచెం కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలనేటువంటి చూపిస్తున్నాయి. అలాగే వివాహ సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని సంబంధాలు వాళ్ళ ఒత్తిడి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది, చూసుకోండి. అలాగే ఉన్న ప్రదేశం నుంచి ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు కూడా గోచరిస్తున్నాయి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన కూడా ఎక్కువగా మీరు విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము, పఠనము, లేదా మీరు ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం ఎక్కువగా చేయండి. ఇవి మీరు ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది. మరియు మీరు కాస్త 3వ స్థానంలో శుక్రకేతువులు ఉన్నారు కాబట్టి ప్రధానంగా స్త్రీలతో ఏదైనా మాట్లాడేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు, ఎవరికైనా అంటే ముఖ్యంగా స్త్రీల విషయంలో మీరు వేరే వారితో మాట్లాడేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు 5వ తేదీ జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. 4, 5 తేదీలు కూడా ఉంది, కాకపోతే మనం 5వ తేదీ నుంచి చెప్పుకుంటున్నాము. అలాగే మీరు వ్యాపారాలు, ముఖ్యంగా క్రియేటివ్ రిలేటెడ్ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారికి, అలాగే కొంచెం వెహికల్స్ అంటే వాహన సంబంధించినటువంటివి ఇటువంటి వ్యాపారాల్లో, లేదా ఎవరికైనా మనీ ఇచ్చేటువంటి విషయంలో తండ్రి తరపు వారు, తండ్రి సహోదర వర్గం వారు, లేనట్లయితే తండ్రికి తెలిసిన వారు ఎవరైనా, అందులో ముఖ్యంగా స్త్రీమూర్తులకి, స్త్రీలతో ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటువంటి అంశాలలో కొంత జాగ్రత్తగా ఉండండి. మీకు ధనస్థానంలో శుక్రకేతువులు ఉన్నారు కాబట్టి సూర్యభగవాను చూస్తూ శుక్రుడిని అంటే శుక్రుడికి అమ్మవారు అధిష్టాన దేవత కాబట్టి గణపతిని, అమ్మవారిని తలుచుకుంటూ మీరు అర్ఘ్యం వదలండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ధైర్యము, సాహసము ఈ యొక్క స్థానంలో 3వ స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి కొంచెం పరాక్రమ యోగం ఇస్తాడు. కాకపోతే ఈ వారం మీరు పూర్తిగా వాహనం మీద వెళ్ళేటప్పుడు ఒక ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో కొంచెం ఇష్యూస్ ఉండేవి, లేనట్లయితే గొడవలు ఉండేటువంటి ప్రాపర్టీ తీసుకోవడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు ఈ చతుర్థ భావంలో ఎప్పుడైతే బుధుడు, కుజుడు ఉంటున్నాడో పర్టికులర్గా గమనించుకున్నట్లయితే ఈ 4వ స్థానంలో ఎప్పుడైతే బుధ కుజులు ఉన్నారో ఈ ఎడ్యుకేషన్ విషయంలో కూడా కొంత స్ట్రెస్ పడుతూ ఉంటారు. తల్లిగారి ఆరోగ్య విషయంలో కాస్త తల్లిగారికి బాడీ పెయిన్స్ రావడం ఇటువంటివి కూడా సూచిస్తుంటాయి. 4వ స్థానం మాతృస్థానం కాబట్టి వారి పట్ల కాస్త కేర్గా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ వివాహ సంబంధించిన విషయాల్లో కూడా చూసుకున్నట్లయితే కాస్త పర్టికులర్గా మీరు 5వ తేదీ ఎటువంటి వివాహ నిర్ణయాలు తీసుకోకండి. వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి వివాహ నిర్ణయాలు కూడా తీసుకోకండి దయచేసి. అలాగే మరొక విషయం ఏంటంటే ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో స్టార్టింగ్లో కొంత స్ట్రెస్గా ఉంటూ విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి చూసుకున్నట్లయితే. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో శుక్రకేతువుల యొక్క సంబంధం కలిగి ఉంది కాబట్టి శుక్రుడు
కేతువు ఎప్పుడైతే కలిసి ఉన్నారో లగ్నంలో, శుక్రకేతువులు ప్రధానంగా శుక్రుడు అమ్మవారికి కారకుడు, కేతువు గణపతికి కారకుడు కాబట్టి శుక్రకేతువులు గణపతి అమ్మవారి యొక్క ఆరాధన ఏదైతే ఉంటుందో మీకు చక్కటి ఫలితాలు ఇస్తుంది. కొంతవరకు భగవత్ సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో ఇవి చాలా చక్కగా కలిసి రావడం, అంటే కొంత దేవతా అనుగ్రహము, దేవతా సంబంధించినవి కొంత మీకు అనుభూతులు కలుగుతూ ఉంటాయి శుక్రకేతువు లగ్నంలో ఉన్నప్పుడు. కాకపోతే ఏంటంటే కొంచెం అనీజీనెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే లగ్నాధిపతి ధనస్థానంలో ఉన్నందుకు, కాకపోతే కాస్త పాపకత్తిలో ఉన్నాడు కాబట్టి మనీ ఏదో స్ట్రక్ అయిపోయినట్టుగా ఇటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ బుధుడు ఎప్పుడైతే 3వ స్థానంలో ఉన్నాడో, 3వ స్థానంలో ఉండేటువంటి బుధుడు కుజుడితో ఉన్నందుకు కొద్దిగా మీరు ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఈ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. భూముల మూలంగా, భూమి అమ్మడం మూలంగా ధనయోగం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అలాగే వ్యాపార రంగాల్లో, ముఖ్యంగా స్పిరిచువల్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొన్ని అభివృద్ధికరమైనటువంటి వాతావరణం కనబడుతున్నాయి. అలాగే పంచమ స్థానం అధిపతి గురువు లాభంలో ఉన్నందుకు ఉపాసనా మార్గాల్లో వెళ్ళేటువంటి వారికి కూడా చాలా బాగుంటుంది అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. సప్తమ స్థానంలో చంద్రుడు రాహు కలయిక 5వ తేదీ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పార్ట్నర్షిప్స్ విషయంలోని, అలాగే వివాహ సంబంధించినటువంటి అంశాల్లోని ముఖ్యంగా జాగ్రత్త వహించండి. అలాగే అష్టమ స్థానంలో శని వక్రించి ఉన్నాడు కాబట్టి ఇక్కడ మీరు ఏదైనా రీసెర్చ్ చేసేటప్పుడు, లేనట్లయితే మీరు ఏదైనా అంటే పార్ట్నర్స్తో కలిసి ఏదైనా ఒక విదేశీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇలాంటి విషయాల్లో చేసేటువంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయాలనేటువంటి చూపిస్తుంది. చేసేటువంటి ఉద్యోగంలో కొంత మానేయాలనేటువంటి తెలియని ఒక విరక్తి, వైరాగ్య భావనలు పెరుగుతూ ఉంటాయి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అంటే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి. నవగ్రహాల్లో ప్రధానంగా కేతువు, శుక్రుడు, అలాగే ఈ యొక్క రాహు గ్రహాల దగ్గర, కుజగ్రహం దగ్గర, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కన్యాలగ్నము, కన్యారాశి, కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు రాశిలో 12వ అధిపతి కూర్చొని ఉన్నాడు. ఈ 12వ అధిపతి ఎప్పుడైతే లగ్నంలో ఉన్నాడో, పాపకత్తేరులో లగ్నం పడిందో కొంచెం ఎక్స్పెండిచర్స్ విషయంలో కానివ్వండి, అలాగే కొంత వివాహ జీవిత సంబంధించిన అంశాల్లో, ఎందుకంటే 12వ స్థానంలో శుక్రకేతువులు ఉన్నారు కాబట్టి వివాహ జీవితము లేదా పార్ట్నర్స్ చేసేటువంటి కొన్ని తప్పిదాల వలన మీరు కొంచెం స్ట్రెస్ అవుతూ ఉంటారు. అలాగే ధనస్థానంలో ఎప్పుడైతే కుజుడు బుధుడు ఉన్నారో ఇది కొద్దిగా ధన సంబంధించినటువంటి అంశంలో కొంచెం ఘర్షణ యోగాన్ని క్రియేట్ చేస్తుంది. అలాగే కాస్త ప్లేస్ ఆఫ్ చేంజ్, అంటే ఉన్న ప్రదేశం నుంచి మార్పుని కూడా సూచిస్తుంది. మరియు మీరు చదివినటువంటి చదువుకి దానికి తగ్గట్టుగా ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావడము, దశమ స్థానంలో గురువు ఉన్నందుకు, సప్తమాధిపతి చతుర్థాధిపతి కూడా దశమ స్థానంలో ఉన్నందుకు పర్టికులర్గా ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అంటే కాస్త స్ట్రెస్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ 12వ స్థానంలో ఉండేటువంటి శుక్రకేతువుల వల్ల మీరు ఏదైనా వాహనం కానీ, గృహం కానీ ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు, ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు కాస్త చూసుకొని ఖర్చులు చేయండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ 6వ స్థానంలో చంద్రరాహువులు ఉన్నందుకు పర్టికులర్గా మీరు ఎవరికైనా అప్పు తీసుకోవడం, మీ డైలీ లైఫ్లో ఏదో లాభం వస్తుంది కదా అనేటువంటి కోణంలో మీరు అప్పు చేసి మరి ఆ లాభం వస్తుందని దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ 5వ తేదీ మీకు 6వ స్థానంలో చంద్రరాహువులు కలిసి ఉంటున్నారు. మరియు మీకు 12వ స్థానం ఇన్వెస్ట్మెంట్ స్థానంలో మీకు చాలా స్పష్టంగా శుక్రకేతువులు ఉన్నప్పుడు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ టైం అనమాట. అంటే ఇది సరైన సమయం కాదు మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ లగ్నం ఏదైతే ఉందో కన్యాలగ్నం అయినందుకు, లగ్నాధిపతి 2లో ఉన్నందుకు ప్రధానంగా మీరు అన్నదమ్ముల వరుస వారితో ఏదైనా ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఫైనాన్షియల్ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు అధిక ఖర్చులు అవుతున్నాయి అనుకునేటువంటి వారు కాస్త శుక్ర, కేతు, కుజ, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మరియు మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. తులవారికి కనుక చూసుకున్నట్లయితే తులలో ముఖ్యంగా కుజుడు మరియు బుధుడు ఉన్నారు. ఈ 2 గ్రహాల యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో ఇది కొంచెం స్ట్రెస్ని ఇస్తూ ఉంటుంది. అంటే ఇది కొంచెం వివాహ సంబంధించిన విషయాల్లో అనుకోండి, ఖర్చులకు సంబంధించిన విషయాల్లో అనుకోండి,
దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి విషయంలో ఎవరికైనా మనీ ఇవ్వడం ద్వారా మీరు స్ట్రెస్ అవ్వడం అనేటువంటిది ఈ 2 గ్రహాల యొక్క స్థితిగతులు ఇస్తూ ఉంటాయి. అయితే ఫైనాన్షియల్గా చూసుకుంటే కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ మీరు కొంచెం విష్ణు సహస్రనామాలు కనుక పారాయణం చేస్తున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. మరియు అదేవిధంగా ఇక్కడ పంచమ స్థానంలో చంద్రుడు రాహుతో కలిసి 5వ తేదీ ఉంటున్నాడు కాబట్టి 5వ తేదీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ ఫ్రెండ్స్, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని వివాహ సంబంధించిన విషయాలు లేదా పార్ట్నర్స్తోని వాళ్ళ యొక్క ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా కాస్త మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి, విదేశీ సంబంధించిన ప్రయత్నాలు ఏవైనా ఉన్నట్లయితే తులవారు ముఖ్యంగా 5వ తేదీ కూడా ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే 5వ తేదీ చంద్రుడు రాహుతో దశమాధిపతి వెళ్ళి కలిసి అక్కడ శని నుంచి వక్రిస్తున్నాడు కాబట్టి అటువంటి ప్రయత్నాలకు ఓకే. కాకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం పొరపాటును కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మరియు ఇక్కడ ఏకాదశంలో శుక్రుడు కేతువు ఉన్నాడు కాబట్టి వ్యాపార సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యంగా క్రియేటివ్ రిలేటెడ్ వ్యాపారాలకు సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా మీకు 8, 9, 10, 11 ఈ 4 రోజులు కూడా మీకు ఏదైనా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి యోగం కలగనుంది. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన దుర్గాదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. మీరు ఎంత దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా లగ్న షష్టమాధిపతి అయినటువంటి కుజుడు 12వ స్థానంలో ఉన్నాడు బుధుడితో కలిసి. ఇది కొంచెం తప్పనిసరి ఖర్చులు పెట్టవలసిన పరిస్థితి అంటూ ఉంటారు. కాబట్టి మీకు ఆ యొక్క ఖర్చుల విషయంలో కాస్త కంట్రోల్ అవ్వాలి, అనవసరంగా ఖర్చులు అయిపోతున్నాయి అనుకునేటువంటి వారు మీకు దగ్గరలో రావి చెట్టు ఉన్నట్లయితే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు కనుక చేసుకుంటూ అక్కడ ఆ సర్పాల మీద పసుపు కుంకుమ గంధం కలిపిన నీటిని కనుక వేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఇక ఫైనాన్షియల్గా కనుక చూసుకున్నట్లయితే ధన సంబంధించిన ఇబ్బంది అయితే చాలా మటుకు తగ్గుతుంది. కాకపోతే కొంచెం ఎక్కడో మనీ కొంత స్ట్రక్ అయినటువంటివి కూడా కొంత చూస్తూ ఉంటారు. మరియు అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా 5వ తేదీ మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసేటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొనుగోలు చేయాలి. 5వ తేదీ మీరు వాహనం కానీ ప్రాపర్టీ కానీ వాటర్ ప్లేసెస్లో వాటర్ ఉండేటువంటి ప్రదేశంలో డ్రైవింగ్ చేసుకుని వెళ్ళేటువంటి అంశాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు కొన్ని మనసుని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి సంఘటనలు కొన్ని అవుతూ ఉంటాయి కానీ ఎమోషన్కి గురవ్వకుండా 5వ తేదీ కొంచెం చూసుకోవాలి. ఇక దశమ స్థానంలో శుక్రుడు కేతువు ఉన్నందుకు మీరు చేసేటువంటి ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని ఘర్షణాత్మకమైనటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటూ లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయండి. ఉద్యోగ సంబంధించిన విషయంలో మంచి ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. అలాగే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో లాంగ్ టర్మ్ షేర్స్ వరకు ఓకే, కానీ షార్ట్ టర్మ్ డైలీ ట్రేడింగ్ జోలికి మాత్రం అసలు వెళ్ళకండి దయచేసి. వివాహ సంబంధించిన విషయాలు సప్తమ వ్యయాధిపతి వ్యయస్థానంలో కుజుడు బుధుడు ఉండడం, సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు కేతువుతో ఉండడం అనేటువంటిది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లో వివాహ సంబంధించినవి ఈ శుక్రకేతువులు మారేంత వరకు వెళ్ళకపోవడం మంచిదంటే దాదాపుగా ఇంకొక 2 నెలల వరకు మీకు, ఎందుకంటే శుక్రుడు ఇప్పుడు ప్రజెంట్ కేతువుతో ఉన్నాడు, 9వ తేదీ మారుతున్నాడు, కానీ అక్కడి నుంచి ఇంకొక 25-30 రోజుల పాటు నీచబడి ఉంటాడు. కాబట్టి వీలైనంత మటుకు ఇంకొక 40 డేస్ వరకైనా సరే వివాహ సంబంధించిన విషయాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. అలాగే ఇక్కడ మరీ మన ఉద్యోగ సంబంధించిన విషయంలో మరింత ఎక్కువ ఇబ్బంది ఉంది అనుకునేటువంటి వారికి అసలు గణపతి ఆరాధన చేయడము, గోవులకి గ్రాసం తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. మరియు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ధనుస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ లగ్నాధిపతి సప్తమ స్థానంలో ఉండడము, భాగ్యస్థానంలో శుక్రకేతువులు ఉండడము, ఈ యొక్క సిచ్యువేషన్స్ కనుక చూసుకుంటే ఇది కొంతవరకు వివాహ సంబంధించినటువంటి విషయాలలో అనుకూలతకు బాగుంది. అలాగే ధనపరమైనటువంటి విషయాల్లో కనుక చూసుకుంటే 2వ అధిపతి 4వ స్థానంలో వక్రించి ఉన్నందుకు ప్రధానంగా ఇది ధన విషయంలోని కెరియర్ సంబంధించిన విషయాల్లోని కొంతవరకు అనుకూలమైనటువంటి వాతావరణాలు జరుగుతున్నాయి. అలాగే చంద్ర రాహువుల యొక్క స్థితిగతులు కనుక చూసుకున్నట్లయితే చంద్రుడు రాహువు కలిసి 5వ తేదీ 3వ స్థానంలో ఉంటున్నారు. కాబట్టి ఈ 5వ తేదీ 3వ స్థానంలో ఉండేటువంటి చంద్రరాహువుల యొక్క స్థితిగతులు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ చంద్రుడు రాహువు కలిసి అందుకే ఏదైనా మీరు అగ్రిమెంటు
ఇవి చేసుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు మరింత బాగా ఫలించాలి అంటే మాత్రం మీరు కేతు కుజ రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు 5వ తేదీ ఎటువంటి అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ ఏదైనా సంతకం పెట్టేటువంటి అంశాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. 6-7 తేదీలు వాహనం మీద వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటువంటి అంశాల్లో, ఎందుకంటే ఈ అష్టమాధిపతి 6-7 తేదీలు చతుర్థ భావంలో వాహన గృహస్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఇక అలాగే ఇక్కడ వివాహ ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. చెప్పాలంటే పార్ట్నర్షిప్స్ విషయంలో కూడా కొంతవరకు అనుకూలమైనటువంటి వాతావరణాలు కనిపిస్తున్నాయి. పుణ్యక్షేత్ర దర్శనం అనేటువంటి జరుగుతుంది. కాకపోతే మీ యొక్క తండ్రి గారి యొక్క ఆరోగ్య సంబంధించినటువంటి అంశాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి అయినటువంటి శని 3వ స్థానంలో వక్రించి ఉన్నందుకు కొన్ని అగ్రిమెంట్స్ అనుకోండి, కొన్ని నిర్ణయాలు అనుకోండి, కొన్ని ధైర్యం చేసేటువంటివి ఇప్పుడు ఎందుకులే అని చెప్పి విరమించుకునేటువంటి స్థితిగతులు కనిపిస్తున్నాయి. 5వ తేదీ చంద్ర రాహువులు కలిసి 2వ స్థానంలో ఉంటున్నారు కాబట్టి పార్ట్నర్షిప్స్లో ఏదైనా మనీ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ 3వ అధిపతి 6వ స్థానంలో ఉన్నందుకు ఇక్కడ ఈ స్థితి ఎలా ఉంటుందంటే ఈ 3వ స్థానాధిపతి 6లో ఉన్నందుకు ప్రత్యేకంగా ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ స్థితిగతులు ఏవైతే ఉన్నాయో కొంతవరకు ఈ గ్రహస్థితి అంటే రుణము లభించడానికి అనుకూలిస్తుంది 6లో ఎప్పుడైనా గురువు ఉన్నప్పుడు. అలాగే 6లో ఉండేటువంటి గురువు 2వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి రుణమూలక ధనయోగాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. కాకపోతే రుణం మనం ఎంత చేయాలి ఏంటనే దాన్ని కొంచెం కాన్షియస్గా ఉంటూ ఉండండి. అలాగే 10వ స్థానంలో కుజుడు బుధుడు ఉన్నందుకు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కాస్త ఎక్కువ స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది, అది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కుంభం వారికి మకరం వారికి కుంభస్థానం లాంటి కుంభంలో చంద్రరాహులు ఉంటూ ఫైనాన్షియల్ రిలేటెడ్ విషయంలో 5వ తేదీ జాగ్రత్తగా ఉండమన్నాను కాబట్టి అదేవిధంగా ఈ మకర రాశి వారికి 8వ స్థానంలో శుక్రకేతువులు ఉన్నందుకు వాహనం మీద వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా ఇన్సూరెన్సెస్ రిలేటెడ్వి చేయాల్సిన విషయంలోని, మరియు పర్టికులర్గా మీరు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లోని అటువంటి వాటికి జోలికి వెళ్ళకుండా ఉండడం చాలా ఉత్తమము అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. మరియు వివాహ నిర్ణయాలు ఏవి కూడా 5వ తేదీ తీసుకోకండి ఎట్టి పరిస్థితుల్లో. వివాహ నిర్ణయాలు మరియు జీవిత భాగస్వామికి సంబంధించిన కుటుంబ సభ్యులతో ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటువంటి అంశాలలోని కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు ఇప్పుడు రాహు రాశిలో సంచరిస్తున్నాడు. సో ఎప్పుడైతే రాహు రాశిలో సంచరిస్తున్నాడో కొంత ఇమాజినేషన్ని, కొంత స్ట్రెస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అలాగే మీరు ప్రధానంగా ఇక్కడ కనుక గమనించుకున్నట్లయితే ధనపరమైనటువంటి విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉన్నది, ఎటువంటి సందేహం లేదు. అలాగే సహోదర వర్గం మూలంగా మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా గృహము వాహనము కొనుగోలు చేసుకునే విషయంలో కూడా 4వ స్థానాధిపతి లేదా క్రియేటివ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ సంబంధించిన నేర్చుకునేటువంటి అంశాల్లో కూడా 4వ స్థానాధిపతి శుక్రుడు 7వ స్థానంలో కేతువుతో ఉన్నాడు కాబట్టి ఇది ప్రధానంగా ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ తల్లిగారికి సంబంధించిన అంటే తల్లిగారి రిలేషన్స్లో ఉండేటువంటి సంబంధాలు నిర్ణయం తీసుకునేటప్పుడు వివాహ సంబంధించిన విషయంలో ముఖ్యంగా శుక్రుడు వివాహానికి కారకుడైనటువంటి శుక్రుడు కేతువుతో ఉన్నందుకు కాస్త ఇక్కడ మీరు వివాహ నిర్ణయాలు మరియు తల్లిగారి ఆరోగ్య విషయము, అదేవిధంగా ఏదైనా వస్తువులు వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు వాహనం మీద వెళ్ళేటప్పుడు ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైనటువంటి క్రియేటివిటీ మూలంగా ధనపరమైనటువంటి యోగం అయితే బాగుంది. కాకపోతే అప్పులు తీసుకుంటే మాత్రం కొంత అప్పుల మూలంగా కొంత ఇబ్బంది చూపిస్తుంది, ప్రధానంగా 5వ తేదీ. ఎందుకంటే 5వ తేదీ 6వ అధిపతి అయినటువంటి చంద్రుడు వచ్చి రాశిలో సంచరిస్తున్నాడు రాహుతో కలిసి. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ తండ్రి గారికి కనుక కాస్త బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉండేటువంటి వారు కొంచెం కుంభం వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు చేర్పులు ట్రాన్స్ఫర్స్ జరుగుతూ కొంత ప్రమోషన్స్ కూడా ఆకస్మికంగా వచ్చేటువంటి యోగం బలంగా చూపిస్తుంది. వ్యాపారస్తులకి
అందులో ముఖ్యంగా కన్సల్టెన్సీస్ లేనట్లయితే చార్టెడ్ అకౌంటింగ్ రిలేటెడ్, టీచింగ్ ట్రైనింగ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచి యోగాలు ఫామ్ అవుతున్నాయి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఎక్కువగా మీరు విష్ణు సహస్రనామాలు, లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రము చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మీన లగ్నము, మీనం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు మీ యొక్క రాస్యాధిపతి చతుర్థ భావంలో ఉన్నాడు. ఎప్పుడైతే చతుర్థ భావంలో రాస్యాధిపతి వెళ్ళి కూర్చున్నాడో ఇది ముఖ్యంగా ఈ 4th హౌస్లో ఎప్పుడైతే ఉంటుందో ఈ 4th హౌస్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది గృహము, వాహనము, మీరు ఏదైనా కోర్స్ చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. కాకపోతే ఇక్కడ ధనాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో బుధుడితో ఉన్నందుకు తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో, ఎందుకంటే కుజుడు భూములకు కారకుడు, చతుర్థ భావాధిపతి కూడా భూములకు సంబంధించిన విషయంలో ఉంటుంది. కాబట్టి ఈ రెండు కలిసి అష్టమంలో ఉన్నందుకు తాతగారి ప్రాపర్టీకి సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని ఘర్షణ వాతావరణాలు కనబడనున్నాయి. అదేవిధంగా మీకు పూర్వజన్మ కర్మస్థానం ఏదైతే ఉంటుందో, నిత్య జీవిత స్థానం ఏదైతే ఉంటుందో, శుక్రుడు కేతువు కలిసి 6వ స్థానంలో ఉన్నందుకు కొద్దిగా మీరు స్త్రీలతో శత్రుత్వాల జోలికి వెళ్ళకండి, తద్వారా మీకు ఇబ్బంది ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే కాస్త వివాహ నిర్ణయాలు, మీ యొక్క జీవిత భాగస్వామి లేదా మీ యొక్క పార్ట్నర్స్ యొక్క కుటుంబ సభ్యులతో తెలియించిన ఘర్షణ వాతావరణం గోచరిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఎప్పటి నుంచో తను అనుకుంటున్నటువంటి జాబ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. ఇక మీకు ఫైనాన్షియల్ గ్రోత్ మీకు బాగా పెరగాలి, వ్యాపార పరంగా అన్ని విధాలా అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు నవగ్రహాల్లో కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. 5వ తేదీ ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. అలాగే ఈ రాబోయే 9th డేట్ అంటే అక్టోబర్ 9వ తేదీ వరకు, ఎందుకంటే అక్కడే ఉంటాడు శుక్రుడు కేతువుతో కలిసి, కాబట్టి పొరపాటును కూడా స్త్రీలతో శత్రుత్వాలు, అప్పు ఇవ్వడము, స్త్రీలకు అప్పు ఇవ్వడం లేకపోతే స్త్రీల మూలంగా అప్పులు పొందడము, ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నిత్య జీవితం విషయంలో మనకు తెలియకుండానే కొంతమందితో శత్రుత్వం పెంచుకోవాల్సి వస్తుంది, అందులో ముఖ్యంగా స్త్రీల మూలంగా. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటూ రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన, దుర్గా అష్టోత్తరం ఎక్కువగా చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది ఏంటంటే ఎన్నో పూజలు చేస్తున్నాము, ఎన్నో వ్రతాలు చేస్తున్నాము, కానీ మా కష్టాలు నెరవేరటం లేదు. పలానా రాశి వారికి ఇక్కడి నుంచి బాగుంటుంది అంటున్నారు, కానీ ఏంటో ఇంకా మాకు అనుకున్నంత ముందుకు వెళ్ళలేకపోతున్నాము, కారణం ఏమిటని అడుగుతూ ఉంటారు. దీన్నే మేనిఫెస్టేషన్ కూడా అనుకోండి కాసేపు. అంటే నేను గ్రహాలు కాకుండా ఇంకో కోణంలో చెప్తున్నాను అనుకోకండి. గ్రహాలకి మనం భావనలకి సంబంధం ఉంటుంది. యద్భావం తద్భవతి అంటూ ఉంటారు, వినే ఉంటారు కదా. అంటే మనం ఏదైతే భావిస్తుంటామో అది ఆ రకమైనటువంటి రిజల్ట్స్ మనం చూస్తూ ఉంటాం కూడా. అయితే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే చాలామంది అసలు క్యాలిక్యులేషన్ అనేటువంటి సరిగ్గా చేసుకోకుండా మనకు భగవంతుడు ఏదైతే చక్కగా ఇస్తున్నాడో దాన్ని మర్చిపోయి లేని దాని గురించి ఎక్కువ చింతిస్తూ ఉంటాం. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి 1-2 గృహాలు కూడా ఉన్నాయి, కానీ అప్పు కూడా ఉంది. ఎంతసేపు ఉన్న గృహాలను మర్చిపోతాడు. అయ్యో అప్పు ఉంది, అలా తీర్చుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు అప్పుకు సంబంధించిన విషయంలోనే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. 90% ఆఫ్ చాలామందితో నేను మాట్లాడుతూ ఉంటాను కాబట్టి 90% ప్రజలు ఇబ్బంది పడుతుంది దేని గురించి అంటే అప్పు. అందుకే మనకి జన్మజాతకంలో కూడా రుణరోగ శత్రుస్థానం అంటారంటే 6వ స్థానం. దీనికి నేను మీకు రెమెడీ చెప్పి దానికి క్యాలిక్యులేటివ్గా ఒక అప్పు తీరడానికి ఎలాగానే దాని మీద కూడా చెప్తాను నేను మీకు. ఇక్కడ ఏంటంటే మొట్టమొదటిగా మీకు ఏదైనా అప్పులు బాగా ఉన్నాయంటే, ఒకటి మిమ్మల్ని 100% అప్పుల నుంచి బయటపడేసేటువంటి మార్గం ఓం అపర్ణాయై నమః అనే మంత్రము, అలాగే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. లేదండి నేను విష్ణువుని ప్రార్థిస్తాను, విష్ణు సహస్రనామాలు చేసుకోండి, తప్పేం లేదు. నేను శివభక్తుడిని, శివ సహస్రనామాలు చేసుకోండి, కానీ ఇది ఖచ్చితంగా పాటించండి నా మాట విని. రెండవది, మీకు ఎటువంటి అప్పు ఉన్నా కూడా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఒక క్యాలిక్యులేటివ్గా వెళ్ళాలి ఎప్పుడు కూడా. ఎలా అంటే ఇప్పుడు మీకు 1 లక్ష రూపాయలు అప్పు ఉందో, 1 కోటి రూపాయలు అప్పు ఉందో, 10 కోట్ల అప్పు ఉందో మీ ఇష్టం, లేదా 10 లక్షలు ఉందో అప్పు, అసలు మీరు తీర్చడానికంటే ఒక స్కోప్ ఉంటుంది. మీకు వ్యాపారం ఉందా, లేనట్లయితే అప్పు ఏ పర్పస్ మీద తీసుకున్నారా, హ్యాండ్ లోన్ తీసుకున్నారా, లేకపోతే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ల్యాండ్ మీద తీసుకున్నారు, ఒక గృహం మీద తీసుకున్నారు, మీరు దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు అసెట్ మీకు సొంతం అవుతుంది కొంతకాలానికి. చాలామంది ఏం చేస్తారంటే గృహాలు తీసుకుంటారు, అమ్మ అప్పు ఉందండి అని బాధపడతారు.
గృహం నువ్వు తీసుకున్నదే నువ్వు నీ ఓన్ చేసుకుంటున్నావు, గృహాన్ని కానీ స్థలాన్ని కానీ. మళ్ళీ బాధపడ్డం దేనికి? సరే ఒక వెహికల్ తీసుకున్నాము, నీకు వెహికల్ సొంతం అవుతుంది. లేదా ఒక గోల్డ్ లోన్ తీసుకున్నాం, అంటే గోల్డ్ కొనుక్కున్నాం లోన్లో, తర్వాత తీర్చుకున్నాం, గోల్డ్ నీకు సొంతం అవుతుంది. ఇలా కాకుండా మరి కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళ స్థితి బాగోక వాళ్ళు బిజినెస్ లాస్ అయ్యో, లేకపోతే వాళ్ళకి అనారోగ్యం వచ్చో, ఇంకేదో పిల్లకి పెళ్ళనో, లేకపోతే పిల్లల కోసం చదువు కోసం దేనికోసం సంథింగ్ అప్పులు చేసేస్తారు ఒక్కోసారి లగ్జరీలోనో అర్థం చేసుకోకుండా. అప్పుడు మనం దాన్ని తీర్చుకోవడానికి చాలామంది చేసే మిస్టేక్ ఏమిటి అంటే వడ్డీలు మాత్రమే కడుతుంటారు, అసలు తీర్చరు ఎక్కడ కూడా. అలా మీరు ఓన్లీ వడ్డీలే కట్టే ప్రాసెస్లో ఉంటే కనుక ఫస్ట్ దాన్ని అసలు వడ్డీ పూర్తిగా కట్టేటువంటి ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 1. రెండవది, ఎప్పుడూ కూడా అప్పు ఉంది అని బాధపడినంత మాత్రాన అప్పు తీరదు. ఒక పేపరు పెన్ను తీసుకొని దాన్ని 2 రకాలుగా మార్జిన్ కొట్టుకోండి. ఒకటి, మీకు ఎంత శాలరీ వస్తుంది, మీకున్న అప్పు ఎంత, ఇది నేను ప్రతి నెల ఎంత కడితే మీ అప్పు క్లియర్ అయిపోతుంది. ఒకవేళ మధ్యలో ఎక్కడైనా మీకు జాబ్ చేస్తున్నట్లయితే అది కనుక మీకు ఆ జాబ్ పోయినా కూడా ఒక 2-3 నెలలో 6 నెలలో గ్యాప్ వచ్చినా కూడా నేను ఎంతకాలానికి నేను ఈ అప్పు తీర్చుకోగలను అనేటువంటి ఒక క్లారిటీగా రాసుకోండి. అలా కాదు, మీరు ఒక వ్యాపారస్తులు, మీరు ఏ వ్యాపారం చేస్తున్నారు, ఆ వ్యాపారం వల్ల అసలు మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా, వ్యాపారం ఏదైనా మార్చుకోవాలా. ఇక్కడ చాలామంది ఏంటంటే వ్యాపారం ఏది పడితే అది చేస్తారు, కానీ మన జన్మజాతకంలో ఏ గ్రహం వ్యాపారాన్ని ఇస్తుంది అనేది పర్టికులర్గా తెలుసుకోగలగాలి. తెలుసుకొని ఆ వ్యాపారం ద్వారా మీకు కొంత డబ్బు వస్తుంది. ప్రతి నెల వ్యాపారం ద్వారా 1,00,000, 50,000, 2,00,000, 10,00,000, ₹1,00,000 సంపాదిస్తున్నారు. మీ తాహతు తగ్గట్టుగానే ఒక అప్పు కూడా తీసుకున్నారు. అప్పుడు ఆ వ్యాపారంలో మీరు ఎంత అప్పు, మీరు ఎన్ని డబ్బులు మీరు కట్టగలరు ప్రతి నెల కడుతూ. ఒకవేళ అప్ అండ్ డౌన్స్ ఎప్పుడైనా వ్యాపారంలో వచ్చినా సరే మీరు ఆగినా మీరు ఎంత రోజులు అంటే ఎంతకాలంలో మీరు అప్పు తీర్చగలరు. సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 5 సంవత్సరాల, 10 సంవత్సరాల. పేపర్ మీద నీట్గా రాసుకోండి నా మాట విని. ఇలా పేపర్ మీద పెన్ పెట్టి మీరు రాసుకున్నప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్కి అది కనెక్ట్ అవుతుంది. చూడండి, మనం చిన్నప్పుడు పుస్తకం పట్టుకొని చదివేటప్పుడు పెద్దలు ఒక మాట అనేవారు, అరే నువ్వు 10 సార్లు చదివే కంటే ఒకసారి రాయి నీకు గుర్తుంటుందని. అంటే దాని అర్థం ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడూ కూడా మీకు అది గుర్తుంచిపోయేలా చేస్తుంది. మీరు ఎప్పుడైతే నాకు ఫలానా తప్పు ఉంది, నేను ఈ ప్రాసెస్లో ప్రతి నెల ఇంత కట్టుకొని ఇన్ని సంవత్సరాల కల్లా నేను రిలీఫ్ అవుతాను అనేటువంటిది మీరు పేపర్ మీద కనుక మీరు రాసుకోగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ వెరీ క్లియర్, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే మీ మైండ్ క్లారిటీ వచ్చిందో మీరు టెన్షన్ పడడం తగ్గుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే అప్పుల వల్ల చాలామంది జబ్బులు పాలవుతున్నారు. అంటే అలాగ అయ్యో అప్పు ఉంది ఎలా తీరాలి టెన్షన్, వాడికి నిద్ర పట్టదు, సరిగ్గా తినలేడు, ఎక్కడికి వెళ్ళినా ఎంజాయ్ చేయలేడు, ప్రతి క్షణము బాధ. ఆ యొక్క బాధ మీకు ఒక క్లారిటీ ఇచ్చారు, సబ్కాన్షియస్ మైండ్కి ఒక క్లారిటీ ఇచ్చారు. మీరు క్లారిటీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఓకే, నేను రోజు మీ పని మీరు కూల్గా చేసుకొని వెళ్ళిపోతారు, మీరు హ్యాపీగా ఉంటారు. అప్పుతో మీరు బాధపడుతూ జీవితాన్ని ఒక 5 సంవత్సరాలు గడిపినా, పడకుండా గడిపినా 5 సంవత్సరాల తర్వాత మీకు అప్పు తీరుతుంది, కానీ మధ్యలో ఎక్కడ తీరిపోదు. కాబట్టి మీరు ఒక క్యాలిక్యులేటివ్గా మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్పండి, ఓం అపర్ణాయ నమః అనే మంత్రము, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. ఎందుకంటే ఇది ఏం చేస్తుందంటే మీకు ఇంకొంచెం, ఇప్పుడు ఒక మంత్రం చేస్తున్నారు, కాన్సన్ట్రేషన్, నేను ఇంకా ఏం చేస్తే నాకు తొందరగా తీరుతుంది, నేను ఇంకా ఎటువంటి బిజినెస్ చేస్తే ఇంకొంచెం నాకు బాగుంటుంది, నేను ఇంకా జాబ్లో ఎటువంటి స్టేజ్కి వెళ్తే నేను ఇంకొంచెం శాలరీ పెంచుకోగలుగుతాను, ఇంకొంచెం త్వరగా తీర్చుకోగలను, 5 సంవత్సరాలు తీరాల్సింది 3 సంవత్సరాలు తీర్చగలుగుతాను. ఈ యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మీరు మంత్రం చేసుకోవడం వల్ల, అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీ అందరికీ కూడా అప్పుల బాధలు పూర్తిగా పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.